హలో ఫ్రెండ్స్, మనం జీవితంలో చాలా కష్టమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. కొన్నిసార్లు ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలో కూడా మనకు అర్థం కాదు. అలాంటప్పుడు మన ఆలోచన తీరు ఎలా ఉండాలి, ఆ ప్రాబ్లమ్స్ని మనం ఎలా అప్రోచ్ అవ్వచ్చో తెలియజెప్పే కథ ఇవాల్టి కథ. వెల్కమ్ టు వేటు స్టోరీస్. ఇది క్రీస్తు పూర్వం 333వ సంవత్సరంలో జరిగిన కథ. ఒక యువ యోధుడు తన సైన్యాన్ని తీసుకొని ఒక పెద్ద విజయాన్ని సాధించాలని తన రాజ్యం నుంచి బయలుదేరుతాడు. అలా వెళ్తూ వెళ్తూ గోర్డియం అనే నగరానికి చేరుకుంటాడు. ఈ గోర్డియం అనే నగరం ఇప్పుడు ప్రస్తుతం టర్కీ దేశం ఏదైతే ఉందో అక్కడ ఉండేదన్నమాట. ఆ గోర్డియం నగరంలో ఒక జ్యూస్ దేవాలయం ఉంది. ఈ జ్యూస్ దేవాలయంలో ఒక పాత రథం అన్నమాట, దాన్ని తాడుతోని ఒక స్తంభానికి కట్టేసి ఉంచుతారు. అయితే ఈ స్తంభానికి కట్టినప్పుడు వేసిన ముడి ఏదైతే ఉందో అది చాలా కష్టమైన ముడి. ఈ ముడిని ఎవరైతే విప్పుతారో వాళ్ళు ఆసియా ఖండాన్ని మొత్తాన్ని పరిపాలిస్తారని ఒక ప్రముఖ జ్యోతిష్యుడు చెప్పాడు. అలా చెప్పగానే ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యంలో ఉన్న రాజులు, యోధులు, పురోహితులు వీళ్ళందరూ వచ్చి విప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎవ్వరు కూడా ఇప్పలేకపోతారు. సరే, ఇంత కష్టమైన ముడా ఇది, ఒకసారి మనం కూడా చూద్దాము, ఇది ఒక మన విజయానికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఆ యువ యోధుడు ఆ దేవాలయానికి వచ్చి ప్రయత్నం చేద్దాం అనుకుంటాడు. సరే, వెళ్ళి ఆ ముడిని చూస్తూ ఉంటాడు అనమాట. తీక్షణంగా చూస్తూ విప్పుదామని ప్రయత్నం చేస్తుంటాడు. తన పక్కన ఉన్న తన సైన్యం కూడా మా రాజు విప్పగలుగుతాడా లేదా అని చెప్పేసి ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఉంటారు అనమాట. తను కూడా ట్రై చేస్తాడు అందరిలాగానే, కానీ ఫెయిల్ అవుతాడు. కానీ ఈ రాజు మాత్రం ఆ ముడిని అలాగే చూస్తూ ఉంటాడు. చూసి సింపుల్గా తన కత్తి తీసుకొని ఒకే ఒక వేటుతోని ఆ ముడిని కట్ చేసేస్తాడు. అంతే. అందరు షాక్ అయ్యి అరే దీన్ని ఇట్లా కూడా సాల్వ్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు అనమాట. అంతే, ఈ సమస్యకి ఇదే పరిష్కారం. ఇంతకీ ఈ రాజు, ఈ యువ యోధుడు ఎవరని అనుకుంటున్నారా? మనకు తెలిసిన ఒక గొప్ప నాయకుడు అలెగ్జాండర్ ది గ్రేట్. ఇప్పుడు అలెగ్జాండర్ ఎలాగైతే ఈ సమస్యను పరిష్కరించినాడో మన జీవితంలో కూడా ఈ గోర్డియం ముడి లాంటి కొన్ని చిక్కుముడులు, కొన్ని క్లిష్టమైన సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడు అలెగ్జాండర్ ఆలోచించిన విధంగా ఒక డిఫరెంట్ వేలో ఆలోచించి ధైర్యంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లయితే మనం ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు, విజయాన్ని సాధించవచ్చు. హోప్ ఈ కథ మీ అందరికీ నచ్చుంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.